ఇటీవల భారత్ పాక్ కాన్ఫ్లిక్ట్లో ఇండియన్ పొజిషన్ మనకు డిప్లొమాటిక్ పొజిషన్ చూస్తే పాజిటివ్ అంశాలు ఉన్నాయి, నెగిటివ్ అంశాలు ఉన్నాయి. పాజిటివ్ అంశాల్లో ఇస్లామిక్ దేశాలు ఏవి పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదు. ఒక రకంగా పాకిస్తాన్కు చైనా, తుర్కీ, అజర్బైజాన్ మినహా ప్రపంచంలో ఏ దేశము బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది లేదు. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే. కానీ అదే సమయంలో ఒక సీరియస్ నెగిటివ్ అంశం కూడా మనం గమనించాలి. ప్రపంచంలో ఏ అగ్రరాజ్యం, నో గ్లోబల్ పవర్ ఇండియాకు పూర్తి స్థాయిలో మీరు ఏ చర్యైనా తీసుకోవాల్సిందే, మేము మీ వెనకాల ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం అన్న మాటలు మాట్లాడలే. రష్యా కాస్తంత మోర్ పాజిటివ్గా ఇండియా వైపు స్పందించినప్పటికీ కూడా రష్యా కూడా పూర్తి స్థాయిలో ఇండియాను ఓన్ చేసుకోలేదు. ఇండియాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది కోర్స్ ఇజ్రాయిల్ మద్దతు ఇచ్చింది ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్. ఇజ్రాయిల్ రేపు యాక్చువల్గా అమెరికన్ ఒత్తిడి కనుక వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. కానీ ఇజ్రాయిల్కు ఇస్లామిక్ ప్రపంచంతో ఉన్నటువంటి ఘర్షణ వల్ల పాకిస్తాన్తో ఇండియా ఘర్షణలో ఇజ్రాయిల్ మనతో ఉన్నమాట నిజం. దాంతోపాటు ఇండియాకు ఇజ్రాయిల్కి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ కూడా ఉంది. ఇక మనకు మద్దతుగా తైవాన్ నిలిచింది. కారణం ఏంటంటే చైనా పాకిస్తాన్తో ఉంది కనుక. ఆ రెండు దేశాలకు కూడా ఇండియాకు మద్దతు ఇవ్వటానికి కారణాలు ఆయా దేశాల మళ్ళీ స్ట్రాటజిక్ ఇంట్రెస్టే. ఇజ్రాయిల్కు ఇస్లామిక్ ప్రపంచంతో ఉన్న వైరుధ్యం వల్ల మనతో ఉంది ఇజ్రాయిల్. చైనాతో తైవాన్కున్న సమస్యల వల్ల తైవాన్ మనతో ఉంది. కానీ భారతదేశ వైఖరి కరెక్ట్. భారతదేశం దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత తీవ్రవాదం, పాక్ ఎక్స్పోర్ట్ చేసే టెర్రరిజానికి బలవుతుంది. తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిందే. ఈ విషయంలో మానవ సమాజం, మోడర్న్ హ్యూమన్ కైండ్ మొత్తము భారతదేశానికి అండగా ఉండాలి. తీవ్రవాదం ప్రపంచానికే శత్రువు, మానవాళికే శత్రువు. ప్రపంచంలో అన్ని దేశాలు తీవ్రవాద బాధిత దేశాలే. అమెరికాలో చూసాం, మనం యూకేలో చూసాం, నెదర్లాండ్స్లో చూసాం, చాలా చోట్ల చూసాం. ఈ వైఖరి మాత్రం ప్రపంచంలో ఏ దేశము తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వై వాజ్ వరల్డ్ న్యూట్రల్ ఆన్ ఇండియా పాక్ కాన్ఫ్రంటేషన్? భారత్ పాక్ల మధ్య యుద్ధంలో ప్రపంచంలో ఎందుకని తటస్థంగా ఉంది? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఆ మాటకొస్తే పాకిస్తాన్కు మాత్రం వాస్తవానికి చైనా, తుర్కీ, అజర్బైజాన్లు కేవలం మాటల సాయమే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ సాయం కూడా నిలబడ్డాయి. అందులో ముఖ్యంగా తుర్కీ యుద్ధ సమయంలో కూడా ఆయుధాలు ఇచ్చాయి. చైనా అనీక్వివోకల్గా ఎలాంటి శశబిష లేకుండా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చాయి. అలాగే అజర్బైజాన్ మద్దతు ఇచ్చాయి. కానీ భారత్కు ఆ స్థాయిలో కూడా ఏ ఒక్క దేశం నుంచి కూడా ఆ స్థాయిలో కొంతమేరకు మద్దతు లభించాలి, ఆ స్థాయిలో లభించలేదు. దీనికి కారణం ఏంటి? ఇండియా డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయింది అని అనుకోలేము. అది రాంగ్ కంక్లూజన్. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో మనకు మద్దతు ఇవ్వకపోయినా, మనను వ్యతిరేకించకపోయినా, మనపైన ఆంక్షలు విధించకపోయినా, మనను ఖండించకపోయినా కూడా అది కూడా డిప్లొమాటిక్ విజయమే అంటాను. అందువల్ల ఆ రకంగా ఇండియా could ensure the world to be neutral. న్యూట్రాలిటీ ఆఫ్ ద వరల్డ్ అనేది పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. నెగిటివ్గా చూసినప్పుడు ఇండియాకు మద్దతు ఇవ్వాల్సిన ప్రపంచం ఎందుకు ఇవ్వలేదు అని భారతీయులుగా మనం అంటాం. కానీ దాన్నే పాజిటివ్గా చూసినప్పుడు ఇండియా కుడ్ అట్లీస్ట్ కీప్ వరల్డ్ అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. అంటే ఈ ఘర్షణ నుంచి మొత్తం మీద ప్రపంచాన్ని మనం దూరం పెట్టగలిగాం. అట్లీస్ట్ ద వరల్డ్ వీ కుడ్ ప్రివెంట్ వరల్డ్ ఫ్రమ్ సపోర్టింగ్ పాకిస్తాన్. ఆ మేరకు విజయమే. అందులో డిప్లొమసీలో మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామని ఆధారపడి ఉంటుంది. మరి ఇక వరల్డ్ ఎందుకు అలా ఉంది? ఎవరి ప్రపంచంలో ఎక్కడైనా మీరు గమనిస్తే ఎవరి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతోనే వారు వ్యవహరిస్తారు తప్ప ప్రపంచ మానవాళికి మంచి చెడు అనే రీతిలో ప్రపంచ దేశాలు వ్యవహరించవని మరోసారి రుజువైంది.
మంచి చెడు అని వ్యవహరిస్తే ఇండియాకు అవుట్ రైట్గా వరల్డ్ అంతా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఎవడు కూడా తీవ్రవాద మంచి అన్నాడు. ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్లో మనం న్యూట్రల్గా ఉండడం వల్ల అమెరికా యూరప్ కూడా న్యూట్రల్గా ఉంది అని. వాస్తవంగా మనము రష్యా ఉక్రెయిన్ వార్ పైన ఈవెన్ ఉక్రెయిన్ సమర్థించి ఉన్నా కూడా ఇంతకన్నా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండేది కాదు. ఎందుకంటే మీరు గమనించండి, పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన తుర్కీయే మీరు ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇట్ హాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చాలన్నది తుర్కీ లక్ష్యం. అమెరికా ఎందుకు మద్దతు ఇచ్చింది? అమెరికా పాకిస్తాన్ చైనా హ్యాండ్స్లోకి వెళ్ళకూడదు, పాకిస్తాన్ ఈ ప్రాంతంలో అమెరికాకు నమ్మిన బంటు మిలిటరీ క్లయింట్ కనుక పాకిస్తాన్ న్యూట్రల్గా ఉంది. యూరప్ ఎందుకు న్యూట్రల్గా ఉంది? యూరప్కు కూడా పాకిస్తాన్తో శత్రుత్వం వారికి అవసరం లేదు. ఇండియాకు ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించలేదు వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ రీత్యా. అందుకే మాకు సంబంధం లేదు అని అంటిముట్టినట్టుగా ఉన్నారు. అందువల్ల మన యుక్రెయిన్ వార్ పైన మనం తీసుకున్న వైఖరి వల్లనే భారత్ పాక్ ఘర్షణ పైన ప్రపంచం న్యూట్రల్గా ఉంది అని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము. వరల్డ్ ఎందుకు న్యూట్రల్గా ఉంది అంటే ప్రపంచం తీవ్రవాదాన్ని చూసే అంశంలో ఉన్న ఒక వివక్షపూరిత ధోరణి. తమకు దెబ్బ తగిలిన రోజు మాత్రమే ముఖ్యంగా వెస్ట్రన్ ప్రపంచం సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పటికీ మీరు గమనించండి, ఖలిస్తాన్ తీవ్రవాదం విషయంలో అమెరికా, యూకే ఎలా వ్యవహరిస్తుంది, కెనడా ఎలా వ్యవహరిస్తుంది. అందువల్ల భారతదేశం ఎదుర్కొనే తీవ్రవాదం వారికి తీవ్రవాదంగా కనిపించదు. దిస్ ఈజ్ ద డ్యుయాలిటీ, డూప్లిసిటీ ఆఫ్ ద వెస్ట్ ఆన్ టెర్రరిజం, డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వెస్ట్ ఆన్ టెర్రరిజం. అందువల్ల వారి వ్యూహాత్మక ప్రయోజనాల కొరకే ప్రపంచం ఈ రకమైన వైఖరి అనుసరించింది. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇలా ప్రపంచానికి పాకిస్తాన్ ప్రమాదం గుర్తించకపోతే పాక్ ప్రేరేపిత జిహాదీ శక్తులు, తీవ్రవాద శక్తులు ఇంటర్నేషనల్ ఆర్డర్ని డిస్టెబిలైజ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అమెరికా కావచ్చు, వెస్ట్ కావచ్చు, దీన్ని గుర్తించడం లేదు. అందులో చైనాతో నెక్సెస్ ఉన్న పాకిస్తాన్ విషయంలో ఈ ఉపేక్షించే ధోరణి, ఈ ప్రేక్షక పాత్ర, తటస్థ పాత్ర అమెరికన్ వెస్ట్రన్ ఇంట్రెస్ట్లకు కూడా దెబ్బతీస్తుంది. బట్ ద వరల్డ్ హ్యాస్ టు వేకప్. ద వెస్ట్రన్ వరల్డ్, ముఖ్యంగా యుఎస్ అండ్ యూరప్కి ఇప్పటికైనా అర్థం కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు.